ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఆదివారాన్ని మనము పునరుద్ధాన ఆదివారంగానే దేవుణ్ణి మహిమపరుస్తాం. ప్రభువైన యేసు మరి ఆదివారం సమాధిలో నుండి తిరిగి లేచిన కారణాన్ని బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన ఆరాధిస్తాము. దేవుని పిల్లలుగా పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యతను మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు పునరుద్ధానాన్ని గూర్చినటువంటి విషయాలు, దాని చరిత్ర, దాని మూలాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు దేవుని పిల్లరా పునరుద్ధాన శక్తిని గూర్చి పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యతను గురించి అసలు ఏమి మనము తెలుసుకోవాలి, ఏమి మనము నేర్చుకోవాలి అని అన్నప్పుడు అపోస్తుల కార్యాల్లో ఒక మాట మనకు కనబడుతుంది. మొదటి అధ్యాయము 3వ వచనములో అంటాడు, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినములు వారికి కగపడుచు దేవుని రాజ్యములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు వారికి చూపి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఈ మాట జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. 40 దినాలు వారికి కనబడతా వచ్చాడట. వారితో ఎంతకాలం ఉన్నాడు చెప్పండి? ఎందుకున్నాడు 40 దినాలు? ఆయన వారితో 40 దినాలు ఉండవలసిన అవసరత ఏంటి? 10 రోజులు నుండి వెళ్ళిపోతే సరిపోదా? ఒక రోజులోనే వెళ్ళిపోతే సరిపోదా? 40 దినాలు ఉన్నాడు. 40 దినాలు మళ్ళీ ఏం బోధించాడట? సువార్తను బోధించాడు, అనేక ప్రమాణములను వారికి చూపించాడు. ఈ విషయాలు జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎవరితో ఆయన 40 దినాలు ప్రయాణం చేశాడు అంటే కేవలం ఎవరితో చేశాడు? ఆయన శిష్యులతో మాత్రమే ఆయన ప్రయాణం చేశాడు. ఆయన శిష్యులతో మాత్రమే అనేక విషయాలు ఆయన మాట్లాడాడు. ఆయన మరణానికి అప్పగించబడక ముందు ఆయన మాట్లాడిన విధానము వేరు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అనేక ప్రమాణములు వారికి చూపించవలసి వచ్చింది. ఎందుకు? ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిలో ఉన్న శ్రేష్టమైన విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆయన పునరుద్ధానాన్ని గూర్చినటువంటి సత్యం శత్రువులకు అర్థమైంది, కానీ ఆయన శిష్యులకు అర్థము కాదు. అందుకనే శత్రువులు ఏం చేశారు? అన్నాడు ఖచ్చితంగా తిరిగి లేస్తాడని సీలు వేశారు. రోమా ప్రభుత్వం సీలు వేశారు. శత్రువులకు అర్థమైంది ఆయన తిరిగి లేస్తాడు. ఎవరికి అర్థం ఉండదు? కూడా ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు. కూడా ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఆ 40 దినాలు వాళ్ళకు సువార్త బోధిస్తూ ప్రమాణాలు చూపిస్తూ వాళ్ళ కళ్ళు తెరిపించాడు. ఎందుకు అంటే పునరుద్ధానం అనేది పాత నిబంధనలో ఎక్కడా కనపరచబడని, వినని కార్యం. పాత నిబంధన చరిత్రకు పరిపూర్ణమైన కొత్త అధ్యాయమే యేసుక్రీస్తు పునరుద్ధానము. కాబట్టి పాత నిబంధన చరిత్రలో ఉన్న వాళ్ళకి, యోధ మత ఆచారంలో ఉన్న వారికి, ధర్మశాస్త్రాన్ని వెంబడించే వారికి పునరుద్ధారాన్ని గూర్చిన అవగాహన, ఆలోచన ఎప్పటికీ ఉండదు. వాళ్ళు దాన్ని అర్థము చేసుకోలేరు. మరి యేసుప్రభు శిష్యులు ఎవరు? యోధా మతంలో నుంచే వచ్చిన వారు, యూదులే. కాబట్టి వారు దాన్ని నమ్మడం అనేది సామాన్యమైన విషయము కాదు. ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. 40 దినాలు యేసు ప్రభు ఎవరి కోసం ఉన్నాడు అంటే ఆయన శిష్యుల కొరకే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నేను పునరుద్ధారుడు అయ్యాను అని తన్ను తాను రుజువు పరుచుకున్నాడు అని ఎవరు రాశాడు అంటే చరిత్ర పుస్తకమైన అపోస్తుల కార్యాల్లో లోకా గారు వ్రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నాడు? లోకా వ్రాస్తున్నాడు. చరిత్ర అంటే ఆదిమ సంఘానికి వ్రాయబడిన ఉత్తరం ఇది. ఈ ఆదిమ సంఘంలో ఏమని ఆ ఉత్తరం రాస్తూ ఉన్నాడంటే, ప్రభు 40 దినాలు తన్ను తాను రుజువుపరుచుకుని ఆయన పునరుద్ధారుడిగా తిరిగి లేచాడని వారికి చెబుతూ సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రమాణములు ఏం చేశాడట? ఆయన వారికి
చూపించెను. ఎంతో స్పష్టంగా మాట కనబడుతుంది. కింద ఫుట్నోట్లో రుజువులు అన్నాడు. ఏమన్నాడు? రుజువు అంటే ఆధారము. ఏం చూపించాడు యేసు ప్రభు? ఆధారము. ఎవరికి చూపించాడు? ఆయన శిష్యులైన అపోస్తులకు ప్రభు తన గురించి తాను ఆధారము చూపించడానికి ఎన్ని దినాలు ఉండవలసి వచ్చింది? 40 దినాలు ఉండవలసి వచ్చింది. ఖాళీ సమాధి కనబడతా ఉంది, దేవదూతల సందర్భం మనకు కనబడతా ఉంది. కానీ మొట్టమొదటిగా ఆ పునరుద్ధాన ప్రభావాన్ని ఎవరు చూడలేదంటే ఆయన శిష్యులు చూడలేదు. ఎవరు చూశారు? ఆడవాళ్ళు చూశారు. ఆడవాళ్ళ మాటకు ఆ కాలంలో విలువ చెప్పాలి లేదు. వెరీ గుడ్. ఆడవాళ్ళ మాటకి యోధా కాలములో యోధా మత సిద్ధాంతాల ప్రకారంగా, యోధా మత విధానాల ప్రకారంగా ఆడవారి మాటకి ఏమి లేదంటే విలువ లేదు. కాబట్టి దాన్ని వారు చెప్పాలి నమ్మలేదు. జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుని పిల్లలుగా మొట్టమొదటి పునరుద్ధాన వర్తమానాన్ని ప్రకటించింది ఎవరు అంటే స్త్రీలే. అయినా ఆ వర్తమానాన్ని వారు నమ్మలేదు అని లేఖనాలు ఎంతో స్పష్టంగా మనకి బోధిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనము నుండి ఈ రీతిగా రాయబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనము నుండి ఈ రీతిగా రాయబడింది. చాలాసార్లు చదివమైన ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేని బిడ్డ, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పునట్లు ఆయన తిరిగి లేచి ఉన్నాడు అనే వర్తమానాన్ని అక్కడ దూతలు చెప్పారు అని లేఖనం మనకి బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు దేవుని పిల్లలుగా ఆ విషయాన్ని వారు నమ్మలేదు. వెంటనే అక్కడికి వెళ్ళే వాళ్ళు త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు చేశారు. దేవుని పిల్లరా, చేసిన తర్వాత మీరు జాగ్రత్తగా ఈ మాట గమనించినప్పుడు 7వ వచనం సారాంశం ఏమని చెప్తుందంటే గలిలయలోనికి వెళ్ళారు. ఎందుకంటే ఆయన శిష్యులు అక్కడ ఉన్నారంటే గలిలయలో ఉన్నారు. వెళ్ళి అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పిన నేను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి వద్దకు త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానము తెలిపి పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొన్నాడు. శిష్యులకు ఆ వర్తమానం చెప్పారు. దేవుని బిడ్డలారా, అక్కడ ఆయన వారిని ఎదుర్కొన్నాడు అని లేఖనం ఎంతో స్పష్టంగా మనకి కనబడతా ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ పునరుద్ధానాన్ని గురించినటువంటి ఆలోచన, పునరుద్ధానాన్ని గురించిన అవగాహన ఆయన శిష్యులలో ఎలా ఉందో ఒకసారి మనం చూస్తే మార్కు గారు ఏమని రాస్తున్నాడో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చదివితే 9వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేన మరియకు మొదట కనబడెను. అదే విషయాన్ని 11వ వచనంలో ఏమంటాడంటే ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మలేక పోయేది. ఎవరు నమ్మలేకపోయారు? మొట్టమొదటిగా శిష్యులే. ప్రభు యొక్క పునరుద్ధానం ఏం చేయలేదు, ప్రభు యొక్క శిష్యులే నమ్మలేదు. ఇప్పటికీ ఎవరైనా నమ్ముతారా అంటే నమ్మలేదంటే పెద్ద గొప్పగా ఫీల్ అవ్వాల్సిన పనేమి లేదు. ఎందుకు? 3.5 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేశారు. ఆయన శక్తి, ఆయన సామర్థ్యము, ఆయన మహిమ, ఆయన కార్యాలు పరిపూర్ణంగా ఎరిగిన వారు. ఇది యేసు ప్రభు పునరుద్ధానానికి, మనిషి చనిపోయి తిరిగి లేవడానికి ఏమైనా తేడా ఉందా? ఒకటా? పాత నిబంధనలు ఎంతోమంది చనిపోయారు, తిరిగి చెప్పాలి లేచారు. లేపబడ్డారా చనిపోయిన వాళ్ళు? పాత నిబంధనలో చనిపోయిన వాళ్ళు అందరూ తిరిగి లేపబడ్డారు. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేస్తే దానికి దీనికి ఏముంది స్పెషల్? ఏమైనా ఉందా? ఏమిటా ప్రత్యేకత? పాత నిబంధనలో కదా ఎంతో మంది చనిపోయారు, చనిపోయి తిరిగి లేచిన వారు ఉన్నారు. అలాగే కొత్త నిబంధనలో కూడా ప్రభు వారి కాలంలో చనిపోయారు, చనిపోయిన తిరిగి లేచిన వారు కూడా ఉన్నారు. వెధవరాలు కుమారుడు చనిపోయి తిరిగి లేచాడు, లాజరు చనిపోయి తిరిగి లేచాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవడంలో ఈ మిగిలిన విషయాల్లో ఏదైనా ఆంతర్యము, ఏదైనా ప్రత్యేకత ఉందా? దీన్ని మనం ఆలోచన చేయాలి.
ప్రభు 40 దినాలు వారికి రుజువులను చూపించాడండి. ఎన్ని దినాలు? 40 దినాలు. ఎందుకు అంటే ప్రభు తిరిగి లేచాడనే నమ్మకం ఆయనతో ప్రయాణం చేసిన వారికి లేదు. అసలు యేసు ప్రభు పునరుద్ధానం అనేది వాళ్ళకి ఏమాత్రము అర్థమో కాలేదు. జాగ్రత్తగా మాటలు మనం ఆలోచన చేద్దాము దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా. అపోస్తుల కార్యాల్లో ఎందుకు వాళ్ళకి అర్థం కాలేదు? అసలు అపోస్తులుడి విషయంలో ప్రభు వారి కొరకు 40 దినాలు ఎందుకు ఉండవలసి వచ్చింది అంటే, అసలు యేసు ప్రభు తిరిగి లేచాడు అనడానికి రుజువు ఎవరు అంటే, సాక్షులు ఎవరు అంటే ఈ అపోస్తులుడే. అపోస్తులను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలకు సాక్షులుగా దేవుడే వారిని ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? అపోస్తులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏ విషయంలో ఏర్పరచుకున్నాడు? ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యమిస్తూ వారు ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. ఎవరి సంకల్పం? దేవుని యొక్క సంకల్పం. అందుకే వాళ్ళతోనే ఉన్నాడు 40 దినాలు. వాళ్ళకు రుజువులు చూపించాడు. వాళ్ళతోనే ఆయన 40 దినాలు ఏం చేశాడంటే ప్రయాణము. ఒక మాటలో చెప్పాలంటే 40 దినాలు చెప్పిన ఆ బోధన గురించి లూకా గారు ఒక అద్భుతంగా రాశాడు. ఏమని రాశాడు ఒకసారి చూద్దాం, మీకు బాగా అర్థం అవడానికి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రభు వారికి నేర్పించినటువంటి బహుశ్రేష్టమైన సత్యము ఒకటి చూద్దాము. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం అంటాడు, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరిచెను. ఎప్పుడైతే మనస్సు తెరవబడిందో, యేసుక్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచిననియు, యెరూషలేములో మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నదనే సంగతి. ఈ సంగతులకు మీరే చెప్పాలి సాక్షులు. ఎవరు ఎన్నుకున్నారు? వాళ్ళు దేని కొరకు ఎన్నుకోబడ్డారు? యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించడానికి, యేసు ప్రభు పునరుద్ధానాన్ని చెప్పడానికి సాక్షులుగా దేవుడు వారిని ఎన్నుకున్నాడు. ఎవరిని? అపోస్తులను. అపోస్తులుడు అనే మాట అర్థం ఏంటి తెలుసా? ఈ మధ్య ఎవడు కొడతాడు పెట్టేసుకుంటాడు ఆ పేరు. అపోస్తులుడు అంటే దేవుని చేత ఎన్నుకోబడిన వారు. ఎందుకు ఎన్నుకోబడ్డారు? ఆయన మరణ పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యము చెప్పడానికి. మీకు బాగా అర్థం అవడానికి పేతురు గారు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. పేతురు గారు ఏమని మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి చూద్దాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు ఏమని పరిచయం చేసుకుంటున్నాడో ఒకసారి చూద్దాం. 32వ వచనం అంటున్నాడు పేతురు, ఈయనను ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులం. ఎందుకు దేవుడు అపోస్తుల్ని ఎన్నుకున్నాడు అంటే, ప్రభు యొక్క మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించే సాధనాలుగా, ప్రభు పునరుద్ధాన్ని రుజువుపరిచే పాత్రలుగా ఎన్నుకోబడిన వారే అపోస్తులు. అపోస్తుల పరిచర్యలో చాలా అద్భుతమైన సాధనాలుగా దేవుడు వారిని ఎన్నుకున్నాడు. జాగ్రత్తగా ఈ మాట మనం ఆలోచన చేసినప్పుడు మరొక సందర్భంలో అదే అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో మరొక మాట ఈ రీతిగా వ్రాయబడింది. 39వ వచనం అంటాడు. 39వ వచనాన్ని చదివితే, ఆయన యూదుల దేశమందు యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేమే సాక్షులము. అంటే ప్రభు చేత ఎన్నుకోబడిన వారు ప్రభు మరణాన్ని, ప్రభు పునరుద్ధానాన్ని ప్రకటించడానికి దేవుడు వారిని ప్రత్యేకముగా ఏర్పరచుకున్నాడు. జాగ్రత్తగా ఈ మాట మనం గమనించాలి. ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి దైవజనంగా. యేసు ప్రభు తన శిష్యులను ఎన్నుకోవడానికి ముఖ్యమైన కారణం, ఆయన పునరుద్ధానానికి వారు ఏమై ఉండాలట? సాక్షులై ఉండాలి. అందుకనే ఆ 1వ అధ్యాయం 3వ వచనంలో పేతురు, క్షమించాలి, లూకా గారు
ప్రారంభంలోనే మొత్తం అపోస్తల కార్యాల గ్రంథం యొక్క వృత్తాంతాన్ని ఏ వచనంలో ఉంచాడు? 3వ వచనంలో ఉంచేశాడు. ఏమని? ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు అంటే రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా. ఈ 40 దినాలు ప్రభు పని ఏంటంటే, ఇదిగో నేను సజీవుడిగా తిరిగి లేచాను. నేను లేచాడు అనడానికి ఈ లేఖనం కారణం, ఈ లేఖనం ఆధారం, ఈ లేఖనం మాట్లాడింది అని ఏం చేశాడు? లేఖనాలన్నిటి గురించి ఆయన వారికి ఏం చేశాడు? బోధించాడు. కాబట్టి ప్రభు యొక్క శిష్యులు అపోస్తలులు ఏం బోధించారంటే, ప్రభు యొక్క పునరుద్ధానాన్నే వాళ్ళు సువార్తగా ప్రకటించారు. ఆయన చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు, మేమే అందుకు సాక్షులం. అదే సువార్త. దేవుని పిల్లలుగా ప్రభు యొక్క పునరుద్ధాన సువార్తకు మూలముగా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు అంటే అపోస్తలులను ఏర్పరచుకున్నాడు. 40 దినాలు వారికి అనేక విషయాలు నేర్పించి 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 వాళ్ళకి సంపూర్ణంగా అర్థమైన తర్వాతే ఆయన భూలోకాన్ని విడిచి వెళ్ళాడు. ఎందుకు? అంతకు ముందు 3.5 సంవత్సరాలు ఈ విషయాలు చాలాసార్లు చెప్పాడు. ఏమని? నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తాను అని చెప్పారు. కానీ వాళ్ళకి ఏమాత్రం ఏమవ్వలేదు, అర్థము కాలేదు. ఒక మాట చూద్దాము. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయము తీసారా? 9వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతుల నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించారు. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో? ఏమంటాడు? మృతులలో నుండి లేచుట ఏమిటో అని ఒకరితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సును ఉంచుకొని, అంటే మృతుల నుండి లేవడం అనే భావం వాళ్ళకి అర్థమో దాన్ని తర్కించుకున్నారట. యేసు ప్రభు మృతుల నుండి లేస్తాడు అనే విషయం ముందుగానే చెప్పాడు. చాలాసార్లు చెప్పాడు. ఆయన మరణాన్ని గురించి మాట్లాడాడు, ఆయన శ్రమల గురించి మాట్లాడాడు, ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడాడు. కానీ యేసు ప్రభు మృతుల నుండి లేవడం అనే అంశము వాళ్ళకి ఏమాత్రము అర్థమో. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన శిష్యులకే అర్థం కాలేదంట. ఏమంటే బాబుగారు, మనకు అర్థమయ్యే అవకాశం ఉందా అంటే మనం ఇంకెంత లోతుగా దేవుని వాక్యాన్ని చదవాలి. అసలు పునరుద్ధానం అనే దానిలో దాచబడిన ఆ రహస్యం ఏమిటి? పునరుద్ధాన శక్తిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? పునరుద్ధాన దినములో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? ప్రభు యొక్క పునరుద్ధానం ప్రపంచానికి ఏమి నేర్పించింది, ఏమి ఇచ్చింది? ఈస్టర్ అంటే ఏం ప్రసంగం చేస్తారంటే, తెల్లవారు అయ్యింది, సమాధి దగ్గర దేవదూతలు ఉన్నారు, అదేంటది ముగ్గేశారు, దొర్లించబడింది, ప్రభు తిరిగి లేచాడు, మేము హ్యాపీ. వాస్తవంగా పునరుద్ధానం అనే భావాన్ని మనం చాలా లోతుగా పరిశీలన చేయబోతా ఉన్నాం. దైవజనంగా శిష్యులకి అర్థం కాదన్నట. మరణించి తిరిగి లేవడంలో ఉన్న రహస్యం ఏమిటి? అనేక మంది ప్రభువు కంటే ముందుగా ఎంతో మంది మరణించారు, చనిపోయారు, తిరిగి లేచారు. దానికి ప్రభువు మరణించి తిరిగి లేవడానికి ఉన్న వ్యత్యాసం, ప్రభు పునరుద్ధానములో ఉన్న శక్తి, ప్రభు పునరుద్ధానము ప్రపంచానికి ఇచ్చినటువంటి అద్భుతమైన సారాంశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయబోతూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, పునరుద్ధానము యేసు ప్రభు యొక్క శిష్యులు ఊహించింది కాదు, యేసు ప్రభు శిష్యులు ఎదురు చూచింది కూడా కాదు. వాళ్ళు ఊహిస్తే బహుశా వాళ్ళకి అర్థమయ్యేదేమో, పునరుద్ధానాన్ని గురించి ఎదురు చూస్తే బహుశా వాళ్ళకి అర్థమయ్యేదేమో. కానీ వాళ్ళు ఊహించింది, వారు ఎదురు చూసింది కాదు. కాబట్టి పునరుద్ధానాన్ని అవగాహన చేసుకోవడంలో వారు ఫెయిల్ అయిపోయారు. అందుకని 40 దినాలు యేసు ప్రభు వారితో ఉండవలసి వచ్చింది, అనేక ప్రమాణాలు చూపించవలసి వచ్చింది. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా ఆ సత్యాన్ని మనము గమనించాలి. ఒక అద్భుతమైన విషయాన్ని లూకా గారే రాస్తూ ఉన్నాడు 24వ అధ్యాయములో. లూకా సువార్త 24వ అధ్యాయము 20వ వచనం ఏమని మాట్లాడుతుందంటే, 24వ అధ్యాయము 20వ వచనం ఏమని మాట్లాడుతుందో ఒకసారి మనం చూద్దాము. దేవుని బిడ్డలారా, మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగూ
మరణశిక్షకు అప్పగించి సిలువేయించురో నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుము. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చితిరి. కొందరు దేవదూతలు తమ కనబడని ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరి. మాతో చెప్పిన మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారు కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనరు గాని ఆయనను చూడలేదని వారితో చెప్పారు. అంటే వాళ్ళకు కూడా పునరుద్ధానాన్ని గూర్చిన పరిపూర్ణమైన అవగాహన లేదు. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే పునరుద్ధాన శక్తిలో ఉన్న ప్రాముఖ్యత మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. లేఖనం ఎంతో స్పష్టంగా మనకి మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళు ప్రకటించిన విధానం ఏంటంటే మేమే సాక్షులం, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని ఎవరు చెప్పారు? పేతురు ప్రకటించాడు, శిష్యులు ప్రకటించారు. యోహాను చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి. ఒకసారి చూద్దాము. యోహాను రాసిన మొదటి పత్రికలో ఏమన్నాడంటే యోహాను గారు ఆ పత్రిక రాస్తూ ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం అంటాడు, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండునో మేమేది వింటుమో, కన్నలారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని చూచునో అది మీకు తెలియజేస్తున్నాము. అంటే మా కళ్ళారా మా చేతులతో మేము ధ్యానించి మేము చూసాము. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడు. అంటే పునరుద్ధాన దేహము. ఏ దేహము? ప్రభుది పునరుద్ధాన దేహము. ఆ పునరుద్ధాన దేహాన్ని దగ్గరికి వెళ్ళక ముందు అసలు పునరుద్ధానంలో ఏముందో మనకు అర్థమో కావాలి. ఎంత క్లియర్ గా చెప్తున్నాడు తెలుసా? మేము తాకాము, మేము చూసాము. పునరుద్ధాన దేహమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? యోహాను గారు. పునరుద్ధాన దేహములో ఉన్న గొప్పతనం అంటే ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కానీ ఆ దేహం ఎలాంటిదంటే పునరుద్ధాన దేహము. జాగ్రత్త ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. అంతకు ముందు చనిపోయి తిరిగి లేచిన వారు ఎవ్వరికి అలాంటి దేహము లేదు. అది తేడా. యేసు ప్రభువుకున్న దేహం వేరు, అంతకు ముందు చనిపోయి తిరిగి లేచిన వారి యొక్క దేహము వేరు. అది మట్టితో ఉన్న దేహము, ఇది మహిమతో ఉన్న దేహము. ఏ దేహము? ప్రభు యొక్క పునరుద్ధాన దేహం. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేయబోతా ఉన్నాము. దైవ జనాంగమా, ఈ విషయాన్ని ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మనందరికీ తెలుసు తోమా గారు. ఎవరు? తోమా గారు ఏమన్నాడు? యోహాను సువార్తలో మాట చూద్దాం. యోహాను గారే రాశాడు ఆ మాట. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. ఏమన్నాడు? యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమా వారితో లేకపోయిన కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకు గుర్తును చూచి నా వ్రేలుతో ఆ మేకులకు గుర్తును పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నేను నమ్మనని వారితో చెప్పాను. చూసిన వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారు? శిష్యులు చెప్పారు. అయినా ఏమంటున్నాడు? వేలు పెడి చూస్తేనే గాని నమ్మనంటున్నాడు. అదే విషయాన్ని యోహాను పత్రికలో రాశాడు. మేము దేనిని తాకితేమో అంటే ప్రభు తన పునరుద్ధాన దేహాన్ని రుజువుపరుచుకోవడానికి 40 దినాలు వారితో ఏం చేశాడు? ప్రయాణము చేసి అనేక రుజువులను వారికి చూపించాడు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది దైవ జనాంగమా. కాబట్టి దేవుని పిల్లలుగా పునరుద్ధాన శక్తిలో ఉన్న శ్రేష్టమైన విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నాం. అదే యోహాను సువార్త 20వ అధ్యాయంలో మరొక మాటను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 26వ వచనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. 26వ వచనం అంటాడు,
8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. 8 దినాలు అయిపోయింది అప్పటికి. 8 తోమా వారితో ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలచి, మీకు సమాధానము కలుగుగాక. ఇది పునరుద్ధాన దేహం. ఏ దేహం అది అంటే? పునరుద్ధాన దేహాన్ని ఏ గోడలు, ఏ బిల్డింగులు, ఏ తలుపులు ఆపలేదు. పునరుద్ధాన దేహాన్ని ఏ బిల్డింగులు, ఏ గోడలు, ఏ తలుపులు ఆపలేవు. మీరు గమనించాలి. దాని గురించి మనము పరిశీలన చేయబోతూ ఉన్నాము దేవుని పిల్లలుగా. కాబట్టి క్రీస్తు పునరుద్ధానం మీద సందేహాలు మొట్టమొదటిగా ఎవరికి ఉన్నాయి? ఆయన శిష్యులకే ఉన్నాయి. తోమగారు ఒక్కడికే కాదు, శిష్యులు ఎవ్వరూ దాన్ని నమ్మలేదు. కానీ నమ్మిన తర్వాత ఆ పునరుద్ధాన శక్తిని వారు లోకాన్ని ప్రకటించారు. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులు ఎందుకు ఎన్నుకోబడ్డారు అంటే, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించే సాక్షులుగా ఎవరు ఎన్నుకోబడ్డారు? యేసు ప్రభు యొక్క శిష్యులు ఎన్నుకోబడ్డారు. ఏం ప్రకటించాలి వాళ్ళు? ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించాలి. ఏముంది ఆయన పునరుద్ధానంలో? ఆయన పునరుద్ధానం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆయన పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆయన పునరుద్ధానంలో 8 శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? అందులో ఒకటి మాత్రమే మీ ముందు ఈరోజు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే మన కొరకు ప్రేమ విందెదురు చూస్తాము. ప్రభు యొక్క పునరుద్ధానము సర్వలోక ప్రపంచానికి నేర్పించే శ్రేష్టమైన అంశము ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క పునరుద్ధానము లోకానికి ఏమి నేర్పిస్తా ఉంది అంటే, పౌలు గారు మాట అంటున్నాడు రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఈ రీతిగా మాట్లాడుతుంది ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి. 5వ అధ్యాయము 14వ వచనములు అంటున్నాడు, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలిన పాపము చేయన వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు ఏమైందంట? మరణము ఏలను. ఆదాము దగ్గర నుండి మోసే వరకు మరణమేలింది. మరణము, ఆత్మీయ మరణము ఏం చేసిందంటే పరిపాలన చేసింది. ఆ మరణ ప్రభుత్వం యొక్క నాయకుడు ఎవరంటే సాతాను. సాతాను పరిపాలనలో సాతాను యొక్క ఎజెండా, సాతాను యొక్క ఆయుధం ఏమిటంటే మరణం. మరణం ఏలుతూ వాడి యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించాడు, వాడి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మరణము అంటే అర్థం ఏంటంటే జీవం లేదు. ఏమిటో చెప్పండి? ఎక్కడి వరకు? ఆదాము నుండి మోసే వరకు ఏమి లేదు, జీవము లేదు. ఏం పరిపాలన చేసింది? మరణమే పరిపాలన చేసింది అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. అదే యోహాను రోమాపత్రిక, యోహానుకు ముందుగా రోమాపత్రిక ఏమని మాట్లాడుతుందో చూద్దాం. రోమాపత్రిక ఏమని మాట్లాడుతూ ఉందంటే, ఆదాము మొదలుకొని ప్రారంభించబడిన ఆ మరణము యొక్క ప్రత్యక్షత, ఆ మరణం యొక్క ముగింపును గురించి రోమాపత్రిక 8వ అధ్యాయం ఏం మాట్లాడుతుందో చూద్దాం. మొదటి వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియలేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించెను. ఏ నియమని? పాప మరణ నియమాల నుండి విడిపించి. ఈ పాప మరణ నియమం ఎక్కడ ప్రారంభించబడింది? ఏదేని వనములో. ఏదేని వనములో ఆదాము ఏం చేశాడు? పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ పాపము ఏం తెచ్చిపెట్టింది? మరణాన్ని తెచ్చిపెట్టింది. ఏ మరణం అది? ఆధ్యాత్మిక మరణం. ఆధ్యాత్మికంగా ఆదాము చనిపోయాడు. అంటే పాప మరణ నియమము ఎక్కడ ప్రారంభించబడింది? ఏదేని తోటలో. ఎవరి ద్వారా? ఆదాము దగ్గర నుండి ఈ పాప మరణ నియమము ప్రారంభించబడింది. అందరూ ఆ నియమంలో వస్తూనే ఉన్నారు. ఎప్పుడు దాకా? మోసే వరకు. మోసే తర్వాత ఏమొచ్చింది? ధర్మశాస్త్రము
వచ్చింది. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఈ పాప మరణ నియమము నుండి వారు ఏం చేయాలి? విడిపించబడాలి. అవునా? ఎవరి తర్వాత? మోషే తర్వాత. మోషే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే దేవుడు మోషే ద్వారా ఇవ్వబడిన 10 ఆజ్ఞలు. ఈ ధర్మశాస్త్రం ఏం చేయాలి? వాళ్ళందరినీ విడుదల చేయాలి. కానీ ధర్మశాస్త్రం ఏం చేసిందట? ధర్మశాస్త్రము కూడా ఈ పాప మరణ నియమము నుండి విడిపించలేకపోయింది. ఎందుకంటారు? చెప్పాలి. ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రము ద్వారా ఈ పాప మరణ నియమము నుండి ఎందుకు విడుదల పొందలేకపోయారు అంటే అక్కడే రాశాడు. ఆ మాట జాగ్రత్తగా చూద్దాం. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, నన్ను చదవనమండి, మీరు చదివిది నాకు అర్థం కావట్లేదు. ఆయన శరీరమందు చెప్పాలి పాపమునకు శిక్ష. ధర్మశాస్త్రం ఎందుకు పాప మరణ నియమాల నుండి తప్పించలేకపోయిందంటే వాస్తవంగా వాడు ధర్మశాస్త్రాన్ని పాటించాలి. దేన్ని పాటించాలి? యూదులు ధర్మశాస్త్రాన్ని పాటించాలి. కానీ వారు ధర్మశాస్త్రాన్ని పాటించలేదు, దాన్ని నమ్మారు. దేవుడు మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి మేము పాపులము కాము అని నమ్మారు తప్ప ధర్మశాస్త్రాన్ని వారు నెరవేర్చలేదు. నమ్మడం వేరు, నెరవేర్చడం వేరు. వాళ్ళు ఏం చేశారు? ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి మేము ఎవరో ఇప్పుడు నీతిమంతులం, ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి మేము ఎవరో పాపులమో కాము, ధర్మశాస్త్రం ఉంది కాబట్టి మేము ప్రత్యేకించబడిన వారం కాబట్టి పాపులతో మేము కూర్చోము, పాపులతో కలిసి మేము భోజనము చేయము, పాపులతో కలిసి మేము సహవాసము చేయము. మేమేం కలిగి ఉన్నాం? ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రం మాకు ప్రత్యేకత, ధర్మశాస్త్రం కలిగిన వారు మేము ప్రత్యేకమైన వారు అని నమ్మారు తప్ప ధర్మశాస్త్రాన్ని వారు ఎక్కడా నెరవేర్చలేదు. అందుకనే ప్రభు ఏమన్నాడంటే శాస్త్రులతో పరిచయులతో, వేషధారులారా దేవుని వాక్యాన్ని మీరు ఏం చేశారు? దేవుని వాక్యాన్ని మీరు కలిపేసి చెడిపేశారు. ఎందుకంటే ధర్మశాస్త్రము ఇవ్వబడింది, ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు జీవించలేదు, దాన్ని మీ ఇష్టానుసారంగా మార్చేశారు అన్నాడు యేసు ప్రభు. చూద్దాం ఒకసారి యోహాను సువార్త, దానికి ముందుగా మత్తయి సువార్త 13వ అధ్యాయం ఒకసారి చూద్దాము. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. చూద్దాము. క్షమించాలి, 15వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త 15వ అధ్యాయములో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువు? 5వ వచనం, మీరైతే ఒకడు తన తల్లినైనను తండ్రినైనా చూసి నా వల్ల నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నాను. మీకు ఏమైనా అర్థమైందా? ధర్మశాస్త్రం ఏం చెప్పింది? తల్లిదండ్రులను సన్మానించాలి అని చెప్పిందా? ఏమని చెప్పింది? సన్మానించాలంటే వారిని ప్రేమించాలి, వారిని లోబడాలి, వారిని గణపరచాలి అని చెప్తే దాన్ని వాళ్ళు మార్చేశారు. ఎలా మార్చేశారు? ఇదిగో మీ అమ్మకి భోజనం పెట్టాలి కదా, మీ నాన్నకి ఏం పెట్టాలి? భోజనము పెట్టాలి. నెలకి ఎంత అవుతుంది ఖర్చు? ఒక 100 రూపాయలు అవుతుంది అనుకో. సంవత్సరానికి సరిపడా 1200 తెచ్చి మందిరానికి ఇస్తే అది ఏమైపోయింది? దేవునికి అర్పితం అయిపోయింది. కాబట్టి మీ అమ్మని మీ నాన్న చూడవలసిన పని ఎంత ఘోరంగా మార్చేసారు చూడండి. దేన్ని? ధర్మ శాస్త్రాన్ని. తల్లిదండ్రులకు భోజనం పెట్టక్కర్లా, ఆ డబ్బులు దేవుడికి ఇస్తే అంటే భోజనం పెట్టిన దాంతో సమానం. ఎంత దుర్మార్గంగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మార్చివేశారు. చాలా అద్భుతమైన విషయాలు రికార్డు చేయబడ్డాయి. కాబట్టి ధర్మశాస్త్రము పాప మరణ నియమము నుండి వారిని తప్పించలేక చెప్పలే పోయింది. కాబట్టి ఆ ధర్మశాస్త్రము యొక్క స్థానములో 100% నెరవేర్చిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ధర్మశాస్త్రం ఏమైతే చేయలేకపోయిందో, ధర్మశాస్త్రం ఏమైతే మానవ జాతికి చేయలేకపోయిందో, ధర్మశాస్త్రము ద్వారా మానవ జాతికి ఏ మేలు కలగలేదో ఆ ధర్మశాస్త్రము క్రింద ప్రభువు నెరవేర్చి పాప మరణ నియమాల నుండి
తప్పించి మనకేమిచ్చాడంటే జీవము ఇచ్చాడు. ఏమిచ్చాడు? జీవము. అంటే పాపం నీ మీద ఏలుబడి చేయదు, మరణము నీ మీద ఏలుబడి చేయదు. మరణములో ఉన్న శక్తిని, పాపములో ఉన్న శక్తిని నేను కొట్టివేసి నా పునరుద్ధానాల ద్వారా జీవము అనే వెలుగును నేను లోకానికి ఇచ్చాను. ఇది పునరుద్ధానంలో ఉన్న మొట్టమొదటి శక్తి. ఏమిటా శక్తి? పాపాన్ని కొట్టివేయబడింది, మరణము కొట్టివేయబడింది. పాప మరణ నియమములు కొట్టివేయబడి సర్వలోకానికి పునరుద్ధానం ఏమిచ్చింది చెప్పండి? జీవము లేకపోతే వెలుగును ఇచ్చిందని లేఖనము చెబుతా ఉంది. మీకు బాగా అర్థం అవడానికి మరొక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. 25వ వచనములో ఒకసారి చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము తీసారా 25వ వచనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ఏంటా పునరుద్ధానం? వాళ్ళకి అర్థం కాలా. ఏమిటా జీవం? వాళ్ళకి అర్థం కాలా. పునరుద్ధానం అంటే జీవం అంటే వాళ్ళకి అర్థం కాలేదు. పునరుద్ధానం అంటే ఏంటి? జీవం అంటే ఏమిటి? పునరుద్ధానం ద్వారా ఏమొచ్చిందంటే పునరుద్ధానము ద్వారా పాప మరణ నియమము కొట్టివేయబడి ఏమిచ్చింది? జీవము ఇవ్వబడింది. దానికి ముందే ప్రభు ఏం చేశాడు? చెప్పాడు, నేను ఎందుకు వచ్చాను? పాప మరణ నియమాన్ని కొట్టేస్తాను. ఎలాగా? పునరుద్ధానము ద్వారా. నా ద్వారానే ఆ పునరుద్ధానము నేనే అవుతాను. ఆ పునరుద్ధానము ద్వారా వచ్చే మొట్టమొదటి ఫలం ఏమిటి? జీవము. అందుకని పునరుద్ధానమును జీవమును నేనే అంటే మా అత్తమ్మ అంటుంది. మా అత్తమ్మ మరి అమ్మ పునరుద్ధానం అంది. ప్రభు నా తమ్ముడు తిరిగి లేస్తాడు. పునరుద్ధానం యొక్క ప్రభావం ఏమిటి? పాప మరణ నియమాలు కొట్టివేయబడి జీవం వెలుగులోకి రావాలి. ఆదాము ద్వారా ఏ జీవమైతే కోల్పోయిందో మానవ జాతి, సర్వలోక సృష్టి దేవుని జీవం కోల్పోయి నిర్జీవ స్థితిలో లోకము కొనసాగుతూ ఉన్నప్పుడు మరణాంధకారములో ఉన్న లోకానికి ప్రభు యొక్క పునరుద్ధానము ఏమిచ్చిందంటే జీవాన్ని ఇచ్చింది, వెలుగును ఇచ్చింది. దైవ జనాంగమా అంటే పునరుద్ధానము ద్వారా సర్వలోకానికి మొట్టమొదటిగా ఇవ్వబడింది ఏమిటి అంటే చెప్పాలి, జీవము లేకపోతే వెలుగు అని ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. మీకు బాగా అర్థం అవడానికి ఒక మాట చదువుకుని మనం నెమ్మదిగా ముగింపులకు వెళ్ళిపోతాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక జాగ్రత్తగా చూద్దామా? ఎఫెసీ పత్రిక తీసారా? వెరీ గుడ్. 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చదవరా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తులో కూడా బ్రతికించాను. క్రీస్తులో కూడా బ్రతికించాడు. అపరాధముల చేత పాపము చేత చచ్చిపోయాం. ఏ నియమం ప్రకారంగా చనిపోయాం మనము? పాప మరణ నియమం ప్రకారంగా ఆదాము నుండి మోషే వరకు, మోషే నుండి ప్రభు వరకు అందరూ చచ్చిపోయారు. ఎందుకు? ధర్మశాస్త్రము కూడా పాప మరణ నియమం నుండి తప్పించలేక పోయింది. ఆదాము నుండి మోషే వరకు ఏ పాప మరణ నియమం ఉందో, మోషే తర్వాత ధర్మశాస్త్రం వచ్చినా ఈ పాప మరణ నియమాన్ని నుండి ఎవడు తప్పించలేక పోయాడు. అందుకని ఇక్కడ అన్నాడు, అందుకే ఇక్కడ ఆ మాట చెబుతూ ఉన్నాడు. ఏమని అంటే క్రీస్తుతో కూడా మనం ఏం చేయబడ్డామంటే బ్రతికింపబడ్డామని లేఖనం ఎంతో స్పష్టంగా మనకు చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, కిందకి చదివితే మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముడుపు మీరు నడుచుకున్నారు. ఈ ప్రపంచ ధర్మము ఏ ధర్మంలో ఉందంటే పాప మరణ నియమం అనే ధర్మంలో ఉంది. ప్రపంచమంతా ఈ లోక సంబంధమైన అధిపతి యొక్క నియమములో ఉంది. ఈ లోక సంబంధమైన అధిపతి యొక్క మరణము అనే నియమములో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కడు మరణానికి అప్పగించబడ్డాడు. ప్రతి ఒక్కడు మరణం అనే ప్రభుత్వంలో బ్రతికాడు. ఆ మరణం మనుషులను శాసించింది. ఆ మరణం మనుషులను పాపములో బంధించింది. కాబట్టి సమస్త మానవ జాతికి ఏమి లేదంటే జీవము లేదు, పాపం నుండి విడుదల లేదు. కాబట్టి పాపం నుండి విడిపించాలి అంటే మరణము చచ్చి
జీవము పుట్టాలి. ఏం చచ్చిపోవాలి? మరణము చావాలి, జీవం పుట్టాలి. దాని పేరే పునరుద్ధానము. ఏం చావాలి? మరణము చావాలి, జీవము పుట్టాలి. జీవము పుట్టి సర్వ మానవ జాతిని ఏం చేయాలంటే జీవింప చేయాలి. అందుకని అన్నాడు, నేనే జీవాన్ని అన్నాడు ప్రభు. ఏమన్నాడు? నేనే జీవాన్ని. ఒకవేళ ఎవడైనా నా యందుండి చనిపోయినా వాడు బ్రతుకుతాడు, మరలా చనిపోడు. అంటే పునరుద్ధాన శక్తి ప్రపంచానికి మొట్టమొదటిగా ఏమిచ్చింది చెప్పండి? మొట్టమొదటిగా ఏమిచ్చింది? జీవము. ఎలా ఇచ్చిందో ఒకసారి మరొక మాట చూద్దాము. రోమాపత్రిక 6వ అధ్యాయం. రోమాపత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదువుతాన్ని. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం ఏమని మాట్లాడుతూ ఉందంటే, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము గలవారమైందును. అంటే పునరుద్ధానం అంటే పునరుద్ధానం అంటే ఏంటి చెప్పాలి? జీవము. పునరుద్ధానం ఏమిచ్చింది మనకి? జీవం ఇచ్చింది. ఆ జీవము ద్వారా మనం ఏం చేయబడ్డామంటే ప్రభువులో ఐక్యము చేయబడ్డాము. ప్రభువులు ఏం చేయబడ్డాము? ఐక్యము చేయబడ్డామని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. 4వ వచనం అంటాడు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడునో అలాగునే మనము నూతన జీవము పొందిన వారై నడుచుకొనున్నట్లు బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అంటే బాప్తిస్మం ద్వారా చనిపోయిన మనము తిరిగి లేపబడి ఏం పొందుకున్నామట? నూతన జీవం. అంటే పునరుద్ధానం ఏమిచ్చింది మనకి చెప్పండి? చెప్పాలి. పునరుద్ధానం ఏమిచ్చింది? నూతన జీవాన్ని ఇచ్చింది. పునరుద్ధాన శక్తి మనకిచ్చిన మొట్టమొదటి దీవెన. పునరుద్ధానము ద్వారా మనకివ్వబడిన మొట్టమొదటి ఆశీర్వాదం. పునరుద్ధానము ద్వారా మనము పొందుకున్న మొట్టమొదటి ప్రతిఫలం ఏంటంటే నూతన జీవం. అందుకని ప్రభు అన్నాడు, కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడలా వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే పాప మరణ నియమము వాణ్ణి ఎప్పటికీ ఏమీ చేయదు. ఎందుకంటే వారు ఎవరు? జీవములో ఉన్నారు. అంటే మనం అందరం ఎవరిలో ఉన్నాం చెప్పండి? ప్రభు యొక్క జీవములో ఉన్నాం. అంటే పునరుద్ధానం అనగా చెప్పాలి, జీవము కలిగి ఉండుట, జీవాన్ని కలిగి ఉండుట, జీవముతో పాటు మనము సహవాసము చేయుట, జీవముతో పాటు మనము ప్రభు యొద్దకు చేర్చే అద్భుతమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా? ప్రభు యొక్క పునరుద్ధానము. ప్రభు యొక్క పునరుద్ధానం ఏమిచ్చింది? పాయింట్ నెంబర్ 1, నూతన జీవం. ఇంకా 7 విషయాలు ఉన్నాయి. రాబోయే దినాల్లో వాటిని పరిశీలన చేద్దాము. తలవంచండి, ప్రార్థన చేసి